ప్రభునందు అత్యంత ప్రియమైన అద్దుస్వార్త టీవీ ప్రేక్షకులందరికీ మన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీకు అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, దుర్దినాల్లో మనం ఉన్నాం. అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. విపత్కరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. రోజు రోజుకి గణనీయంగా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. కనబడినటువంటి శత్రువుతో పోరాడుతున్నాం. కనుక మనమెల్లరము కూడా మన దేశ క్షేమం కొరకు, ప్రజలందరి కొరకు, మన తోటి వారి కొరకు, ప్రపంచమంతా కూడా శాంతి సమాధానములతో ఆశీర్వాదకరముగా కొనసాగునట్లు భారంతో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. విలాపవాక్యంలో చెప్పని రీతిగా, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె నీ కన్నీరు కారణిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, మరెక్కువ కీడు కలగకుండా ఉండినట్లుగా మనం మన వారందరి కొరకు కూడా భారంతో ప్రార్థన చేద్దాం. మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమయ్యున్నది అని దేవుని వాక్యంలో పౌలు తెలియజేసిన రీతిగా మన వారందరి క్షేమం కొరకు ప్రార్థించడం కొరకు మనము బాధ్యతాయుతంగా అడుగులు ముందుకు వెవలసిన వారమైన ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7, 8, 9 వచనాలు ఈ సమయంలో చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు దయచేయము. ఎక్కువైనలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 2 మనవులు అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సహజంగా మానవుని యొక్క జీవితం ఆశల పుట్ట. దాన్ని నెరవేర్చడం కోసం తను ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఆశల పుట్టకి చాంతాడంత కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నిర్వర్తింపజేసుకోవటం కోసం ఎంతగానో పరితపిస్తాం, ప్రయాసపడతాం. కానీ ఇక్కడ కూడా భక్తుడైన ఆగూరు ప్రార్థిస్తూ, అయ్యా దేవా, నీ దగ్గర నేను 2 మనవులు చేసుకుంటున్నాను. చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాడు. ఈ 2 మనవులు సహజమైనవి. ఈ 2 మనవులు అంగీకారయుక్తమైనటువంటివి. మొదటి మనవి, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. రెండవది, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఈ 2 మనవులు దేవుని ముందు పెడుతున్నాడు. అయ్యా, సహాయం చేయండి. నేను చనిపోకముందు వీటిని మీరు నాకు అనుగ్రహించండి. మొదటిది, వ్యర్థమైనవి, అబద్ధములు నాకు దూరముగా ఉంచండి. ఈరోజు మనం ఇటువంటి ప్రార్థన చేయాలి. నాకు అలా చేయి ప్రభా, ఇలా చేయి ప్రభా, ఇలా జరిగించు ప్రభా, ఇలా చేస్తే బాగుండేది కదా ప్రభా, ఇలా అనుగ్రహించినట్లయితే నేను సెటిల్ అయిపోయేవాడిని కదా ప్రభా, ఆ వ్యక్తితో కనుక నాకు వివాహం కనుక జరిగించినట్లయితే నేను చాలా సంతోషంగా ఉండేవాడిని కదా ప్రభా. రకరకాల మనవులు, రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు. నరుని ఆలోచన అనేక రకములు, కానీ యెహోవా తీర్మానమే స్థిరం. మర్చిపోకూడదు ఈ మాట. దేవుడు అనుకూలమైనటువంటి వాటిని మన జీవితం నెరవేర్చాలి అని అంటే మన ప్రార్థన యథార్థవంతంగా ఉండాలి. మన ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. మన ప్రార్థనలో ఆ అవసరత స్పష్టంగా దేవునికి అంగీకారయుక్తంగా అనిపించేదిగా ఉండాలి. మొదటి మాట, వ్యర్థమైనవి,
అబద్ధములను నాకు దూరముగా ఉంచు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఒకసారి ప్రసంగి గ్రంథం ధ్యానం చేస్తున్న సమయంలో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేసినటువంటి అనేకమైనటువంటి గుణాంశాలు మనం చూడగలుగుతాం. ఆ 2వ అధ్యాయం 1 నుంచి ఒక 10-15 వచనాల వరకు చదువుతున్నప్పుడు ఆహా, ఎంత భాగ్యవంతుడు సొలొమోను, ఎంత గొప్ప జ్ఞాన సంపన్నుడు, ఎంత ఐశ్వర్యవంతుడు, దేవుడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అతనికి అనుగ్రహించాడు, అతని జన్మ ఎంత గొప్పదో అనుకుంటున్నటువంటి తరుణంలో ఇంకొన్ని వచనాలు కిందకి చదువుతూ ఉన్నప్పుడు ఆ 2వ అధ్యాయాన్ని, ఇవన్నీ వ్యర్థమైనవిగా, సూర్యుని కింద జరిగే ప్రతిదీ వ్యర్థమైనదిగా నేను చూచాను, నేను గాలికే ప్రయాసపడినట్లుగా ఉన్నది. ప్రసంగి గ్రంథం 1లో మీరు గమనించండి, ఒక మాట ఇలా విధంగా రాయబడి ఉంటుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. అలా ఆరంభించబడినటువంటి ఈ మాటలు ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో కనుక వచ్చినప్పుడు ఇలాగనే కనబడుతుంది. ఏమి అనగా 12వ అధ్యాయము 8వ వచనం, సమస్తం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము. 13-14 వచనాలు, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. సమస్త వ్యర్థం. ఈ యొక్క మాటలు చదివినప్పుడు నిజమే, సొలొమోను అన్నీ అనుభవించాడు, సొలొమోను చాలా గొప్పగా బ్రతికాడు, కానీ అది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుని కొరకు ప్రయాస వ్యర్థం కాదు. గమనిద్దాం ఒక మాట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అంటే మన కొరకు మనం చేసే ప్రతి ప్రయాస ఆయాసంతో కూడుకున్నదే. ఊరికి పోవు త్రోవ ఎరగనటువంటి వారే ప్రజలు చాలా బుద్ధిహీనంగా తిరుగుతున్నారు, ఆయాసకరంగా ఉన్నారు. వారు గాలికి ప్రయాసపడుతున్నారు. లోకమును దానిని దేనిని మీరు ప్రేమించకుడి. ఎందుకనగా లోకమును ప్రేమించేటువంటి వాడిలో దేవుని ప్రేమ ఉండదు. లోకములో ఉన్నదంతయు శ్రీరాశ నేత్రాశ జీవడంబము, ఈ తండ్రి వలన పుట్టినవి కాదు, ఈ లోకాధికారి వలన పుట్టినవి. వాడు మొదటి నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధములు కృత్రిమమును కల్పించేటువంటి వాడు. మీరు వానితో సహవాసము చేయొద్దు, జాగ్రత్త. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఒక మాట అంటాడు, లోకములు మీకు శ్రమలు కలుగును, ఆయన మీరు ధైర్యము తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆ లోకమును జయించినటువంటి ఆ గొప్ప విషయమే మన విశ్వాసం. విశ్వాసము ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందాలి. ఆ క్రీస్తు ప్రేమ నుంచి ఏది మనల్ని వ్యర్థము చేయదని గుర్తించాలి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాబు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేసేటువంటి వాడెవడు? అది ఏ పరిస్థితి అయినా మనకు ఆయన చాలిన దేవుడు. మిగతాదన్నీ వ్యర్థం. దీది అర్థం కాక ప్రయాసపడుతున్నాం. 6 నిశలు కష్టపడుతున్నాం. అలుపు సలుపు లేకుండా అనేక రకాల విషయాల్లో మనం తలమునకలోపోతున్నాం. కూర్చుకుంటున్నాం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అర్థం చేసుకోవాలి ఈ మాట. ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? వెర్రివాడిని ధనవంతుడితో దేవుడు అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును? వెర్రివాడా,
ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు ఎందుకు చింతిస్తున్నారు? అన్ని జనులాగా మీరు చింతిస్తున్నారంటే, వ్యర్థమైనటువంటి వాటి కొరకు మీరు ప్రయాసపడుతున్నారు అంటే మనం భక్తిహీనులమే, భక్తిపరులం కాదు. గమనించండి, క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని ప్రేమించి వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఆయన మనకు సమృద్ధినిచ్చేటువంటి వాడు, అనుగ్రహ దాత ఆయన, నిత్య సంరక్షకుడు ఆయన, నిత్య పోషకుడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కలవరం చెందవలసిన అవసరమే లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆ కలవరము, చింతతో మనము వ్యర్థమైనటువంటి వాటి కొరకు మనం ఇంకా ప్రయాసపడుతున్నామంటే, వాటి కూర్చుకోవటం కొరకు మనము పరిగెత్తుతున్నాము అంటే మనము సాతానికి జతగాళ్ళమే, సాతాను సోదరీ జనమే అయినట్లే. కాగా ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ఈనాడు వ్యర్థమైనటువంటి వాటి కొరకు, అబద్ధముల కొరకు ప్రయాసపడుతున్నారు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వచనం, నిర్గమాకాండము 23వ అధ్యాయం 1వ వచనము, లేని వార్తను పుట్టించకూడదు. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి గ్యాజీ నాయమాన్తో అబద్ధం ఆడుతున్నాడు. ఇదిగో నా ప్రవక్త నా యజమానుని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్పలేదు ఎలీషా, కానీ చెప్తున్నాడు. దూర ప్రాంతం నుండి యవనస్తులు వచ్చారు, వారికి ఏమన్నా ఇవ్వటానికి అవసరమని అంటున్నాడు. కాబట్టి 2 మణుగుల వెండి, 2 దుస్తులు ఇవ్వు, ఎక్కువ తీసుకో అని చెప్తున్నాడు. 4 మణుగుల వెండి, 2 దుస్తులు తీసుకున్నాడు. అబద్ధమును ప్రేమిస్తున్నారు ఈనాడు అనేక మంది. అలా చెప్పారు, ఇలా చెప్పారు, అలా చేయమన్నారు, ఇలా చేయమన్నారని లేనిపోయిన మాటలు చెప్పి ఆ ఉప్పు పప్పుల కోసం, ఆ యొక్క దినం భోజనం కోసం వారి యొక్క దేవుడిచ్చిన ధన్యతలను వారు కోల్పోతున్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలను కోల్పోతున్నారు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావులు ఈనాడు అనేక మంది ఉన్నారు. మనలో మార్పు రావాలి ప్రియులారా. దేవా, ఉదయం లేవగానే ప్రార్థన చేయండి, వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచండి. అవి అనేక మందికి ప్రియము. దేవుని వాక్యంలో చూస్తాం, ఫిలిప్పీ పత్రికలోకి ఈ విధంగా రాయబడింది. ఆ మాట ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారం నడుచుకును వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనస్సుంచుచున్నారు. ఈ భూ సంబంధమైన వాటి మీదే వాళ్ళు మనసు పెడుతున్నారు. వారు కడిపే వారికి దేవుడు, నాశనానికి వారు సిద్ధంగా అవుతున్నారు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. నేను మీకు మాదిరిగా ఉన్నాను, మీరు అలాగే నడవండి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు జూటే బోల్తే హే రోటే కాతే హే, అబద్ధాలు చెప్తున్నారు, రొట్టెలు తింటున్నారు. జాగ్రత్త. కృత్రిములు కల్పించేటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్త. పులిపుండి తీసుకొచ్చేటువంటి వారు విషయంలో జాగ్రత్త. ఆ పులిపిండి అనేటువంటి వ్యాసదారతో కూడినటువంటి భక్తి విషయంలో మీరు జాగ్రత్త. పరసీల దగ్గర వారు చేస్తున్నటువంటి ప్రవర్తన విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఆ భక్తి జీవితంలోకి మీరు పోమాకండి. యథార్థమైన నిష్కలంకమైనటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలిపెరగని యోధుడు మన ప్రభు, సుఖమెరుగని సంపన్నుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! పగలంతా బోధ చేసేవాడు, రాత్రంతా ప్రార్థించేవాడు. తండ్రి తాను ఏకమై మధుర గోష్ఠి చేసుకున్నటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి. క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, వ్యర్థమైన వాటిని, అకృత్రిమములను, అబద్ధములను మనం ప్రేమిస్తున్నామేమో, వాటి కొరకు ప్రయాసపడుతున్నామేమో. ఇది నిజమా
అని ఎప్పుడైతే సర్పం మాట్లాడాడో, నిజమే తినవద్దన్నాడు, మేము తినము అన్నట్లయితే ఎలాగుండేదో పరిస్థితి. వారిని అనుకుని ఏం లాభం, మనం కూడా అలాగే ఉన్నాం. ఎప్పుడైతే సర్పం చెప్పినటువంటి మాట అవ్వ విన్నదో, ఆ యొక్క పండు చూచుటకు రమ్యమైనదిగాను, తినుటకు రుచికరముగాను, అది మంచిదిగాను కనబడెను. అబద్ధాలు మనకు అలాగే అనిపిస్తాయి. అక్కడ ఏమీ ఉండదు, అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, చాలా చెప్తారు. నిజమే, మనిషి ఆశాజీవి కదా, అనేకమైన కోరికలు ఎక్కువ కదా. కోరిక ఉండొచ్చు, కానీ దురాశలు ఎక్కువ, అనేకమైనటువంటి ఆలోచనలు ఎక్కువ, వీటి గురించి ప్రయాస ఎక్కువ. ఇక వెనక ముందు ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ప్రార్థన ఉండదు. అంతా అయిపోయినాక, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా అన్ని చేష్టలు ఉడికిపోయి, అన్ని పరిస్థితులు పడైపోయి, అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత చూచుచున్నాము నీ వైపు అంటూ పాటపడతారు. దేవా పాపిని అంటారు, నిన్ను ఆశ్రయించి ఉన్నాను అంటారు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోలే నేనున్నాను, ఒగరుస్తున్నాను అని రకరకాలైనటువంటి ప్రాసలతో కూడిన పాటలు పాడతారు. ప్రపంచ నటనలలో ప్రావీణ్యము పొంది ఫలహీనుడనై ఇప్పుడు నీ మాట వింటాను అంటారు. ఇప్పుడు నడిపించయ్యా నావా అని. అవసరమా మనకి ఇవి? ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడని దేవుని యొక్క వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. 14, 28 అద్భుతాలు చేయవలసినటువంటి గ్యాజీ నయమానుకు వదిలినటువంటి కుష్టు వానికి వాని కుటుంబాలు సర్వకాలం అంటి ఉండింది. బయటికి వెళ్ళిపోయాడు, పరిచర్య నుంచి బయటికి వెళ్ళిపోయాడు, సేవా ఫలం పొందకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాకా చేసినటువంటి ఆ శిష్యరికానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం పొందకుండానే ఆ కుష్టుతో బయటికి వెళ్ళిపోయినాడు. ఆలోచించండి, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. వ్యర్థమైనటువంటి వాటిని మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామా? అబద్ధములకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ప్రభు యందు ప్రయాస వ్యర్థము కాదు, మిగతాదన్నీ వ్యర్థమే. ప్రభు కొరకు ప్రయాసపడదాం, నశించుతున్నటువంటి అనేక మంది కొరకు ప్రార్థన చేద్దాం. ఇర్మియా అదే చేశాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులు హతమైన వారి గురించి దివారాత్రము కన్నీరు విడిచినట్టు నేను, నా తల జలమయముగా నా కన్ను కన్నీళ్ల ఊటగా ఉండునుగాక. ప్రార్థించాడు. విలపించు ప్రవక్త అని పేరు. యెరూషలేము పట్టబడుతుంది. రాజా సిద్కియా నా మాట విను, జాగ్రత్త. ఆ నెబుకద్నెజరు రాజు మాట విను, నీ వారందరూ దక్కించుకుంటావు. రాజు వినలేదు. సిద్కియా ఎదుటినే వారి యొక్క బిడ్డలు హతమయ్యారు. సిద్కియా కళ్ళు పొడవబడ్డాయి. అతను బందీగా కొనిపోబడ్డాడు, తన వారందరూ కూడా. యెరూషలేము కొల్లబెట్టబడింది, గుమ్మాలు కాల్చబడ్డాయి. దేవుని మందిరము చిన్నాభిన్నమైపోయింది. దేవుని మందిరంలో ఉపకరణములు అనేకమైనటువంటి వాటిని నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇర్మియా అనేక మంది కొరకు ప్రార్థించినాడు. వ్యర్థం అవ్వలేదు తన యొక్క జీవన విధానం, వ్యర్థం అవ్వలేదు తన ప్రార్థన. దేవుడు రాజు అతను చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు అతను దాచినట్లుగా చూస్తాం. ఈరోజు మనం కూడా ప్రభు కొరకు ప్రయాసపడుతూ ఉంటే ఆయన మనకు దీర్ఘాయుష్నిచ్చేవాడుగా ఉన్నాడు. మన జీవించు సంవత్సరంలో అధికము చేసేటువంటి వాడై ఉన్నాడు. అన్ని విషయం మనకు తోడై ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. సమృద్ధిని సహాయం అనుగ్రహించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. భయపడవలదు విశ్వాసి. క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, అలుపులుగా ఉన్నప్పటికీ పెంటకుప్ప నుండి దీనుల పైకి లేవనెత్తువాడు అయిన దేవుడు మన విషయంలో తప్పక బాధ్యత తీసుకుంటాడు. దేవుని యొక్క వాక్య భాగంలో ఈ విధంగా రాయబడింది. ఆ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా చూస్తాం. 24వ సంకీర్తన 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు?
వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్తమునందును. ఆ దేవుని యొక్క పర్వతం మనం ఎక్కాలి అంటే, ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నిలబడాలి అని అంటే, వ్యర్థమైన వాటి యందు మనం మనసు పెట్టకూడదు, కపటముగా మనం ప్రమాణము చేయకూడదు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన మనను ఆశీర్వదించేటువంటి వాడైనాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనకు ఎల్లవెళ్ళలా సహాయం చేయవాడై ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభా, సాతాను సంబంధమైనటువంటి ప్రతి అబద్ధములను తొలగించండి ప్రభా. మంచి మాట బయటకు వచ్చే లోపు అబద్ధం 4 ఊళ్ళు చక్కబెట్టి వచ్చింది. ఈరోజు మన పరిస్థితి అలాగే ఉండింది. ఈ అబద్ధం ఎప్పుడైతే మనిషిలో ప్రవేశిస్తుందో ఆత్మానుసారంగా జీవించలేము, శరీరానుసారముగా జీవిస్తాం. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము, సమాధానమై ఉన్నది. ఈ ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారినై ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఆసక్తులయ్యుండుడి. ఏం వాల్చుకుందామా, ఏం పెంచుకుందామా, ఏమి సరి చేసుకుందామా, ఏమి పైకేసుకుందామా, ఏం వెనకేసుకుందామా కాదు. ఆయన భక్తులు ఆయన విషయాల మీద వాళ్ళు మనసుంచాలి. శరీరానుసారులు శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతారు. దావీదు తెలుసు తన స్థితి, నేను గొర్రె దొడ్డిలో నుంచి వచ్చానని. అందుకనే ప్రవక్త నాతాన్ని పిలిచి, అయ్యా నేనేమో సరంబి గృహాల్లో ఉంటున్నా, పాలరాజ్యాలలో ఉంటున్నా, దేవదారం రాణితో కట్టి నీళ్ళల్లో ఉంటున్నా, కానీ దేవుని మందిరం, దేవుని మందసం గుడారంలో ఉందయ్యా, డేరాలో ఉందయ్యా, చాలా బాధగా ఉందయ్యా, నీ ఇంటిని గురించి నా శక్తి నన్ను భక్షిస్తుందయ్యా. దేవునికి చెప్పు, నేను చేద్దాం అనుకుంటున్నా, మందిరం కట్టాలనుకుంటున్నా. నా తాను దేవుని సన్నిధిలో ప్రార్థించి వచ్చి చెప్తున్నాడు ఏమనంటే, అయ్యా నువ్వు చేసిన ఆలోచన మంచిదే, కానీ నువ్వు యుద్ధాలు చేసావు, అనేక మందిని నువ్వు చంపావు, రక్తం ఒలికించబడ్డాయి నీ చేతులు, కాబట్టి నీ ద్వారా కాదు, నీ గర్భం నుండి వచ్చేటువంటి యెహోవాకు ప్రియుడైన యెదీద్యా అని పేరు కలిగినటువంటి సొలొమోను చేత నేను మందిరం కట్టిస్తాను. నా కుమారుడు నా ఇచ్చ వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. అప్పుడు దావీదు చేసినటువంటి పని, నాకు సంబంధం లేదనుకోకుండా 2 లక్షల మణుగుల బంగారము, 10 కోట్ల మణుగుల వెండి శక్యము కానీ ఆ యొక్క ఇనుమును, ఇత్తడిని, రాగిని, సకల విధములైనటువంటి ఆ యొక్క సుగంధ పరిమళాలకు సంబంధించినటువంటి వాటిని, దేవదారం రాళ్ళను, సర్వవృక్షం రాళ్ళను, అనేకమైనటువంటివి దేవుని మందిరం కొరకు సిద్ధపరిచి, నా కుమారుడా నీవు పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడయ్యుండును. వ్యర్థ సంచారమైనటువంటి ఈ యొక్క లోకములో దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. నేను నా వారు నశించినా పర్లేదు, అయ్యా రాజా మేము మాత్రం బానిసలం, నేను నశించిపోయినా పర్లేదు, నేను వెళ్తాను అని చెప్పి ఎస్తేరు రాజు దగ్గర మనవి చేస్తుంది. మా వారిని కనికరించయ్యా. ఆశ్వరోషు ఎస్తేరు ప్రార్థన విన్నాడు, తనను తన వారందరినీ అతను రక్షించినట్లుగా చూస్తాం. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మన ఎల్లరము కూడా, ప్రభా వ్యర్థమైనటువంటి వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. రెండవదిగా, నాకు తగినంత ఆహారము దయచేయి ప్రభా, నాకు సమృద్ధినివ్వు ప్రభా, నాకు నా కుటుంబానికి కాక నా ఇంటికి వచ్చేటువంటి అతిథి కూడా పెట్టగలిగేంత భోజనం నాకు అనుగ్రహించు ప్రభా. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుతాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండటం మేలు. ప్రసంగుడు చెప్తాడు, అన్నపానములు పుచ్చుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం చాలు, అదే మనకు విధి అంటాడు. ఈరోజు ప్రభా నాకు సమృద్ధిని దయచేయి, నన్ను కనికరించు ప్రభా. వ్యర్థమైనటువంటి వాటిని, అబద్ధములు మీరు నాకు దూరముగా ఉంచండి, ఆ కృత్రిమను నాకు దూరముగా ఉంచండి.
అంత మాత్రమే కాకుండా నాకు తగినంత ఆహారము దయచే, పేదరికము ఐశ్వర్యము నాకు వద్దు ప్రభా, నాకు కావలసిన దాన్ని అనుగ్రహించు. మనకు అక్కరగా ఉన్నవేవో ఆయన ముందే ఎరిగినటువంటి వాడై ఉన్నాడు కనుక ప్రభు కొరకు మనం ప్రయాసపడినప్పుడు బత్తెం బహుమానము ఇర్మియాకి ఏ విధంగా దేవుడు అనుగ్రహించాడో, ప్రభు కొరకు ప్రయాసపడినప్పుడు పౌలుకు నీతి కిరీటం ప్రభు ఏ విధంగా అనుగ్రహించాడో మనకు కూడా అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వ్యర్థమైనటువంటి వాటిని, అబద్ధాలు మనం ప్రక్కన పెట్టి నిత్యసిద్ధ రాజ్య వారసత్వం కొరకు మనం ప్రయాసపడుతూ మన స్థితి పరలోకమన్నదన్నదని, మన పౌరస్థితి పరలోకమందున్నదని, రాబోతున్నటువంటి వాని కొరకు మనం కనిపెడుతున్నటువంటి మనం బాయుస్థాయుతంగా మనకున్నటువంటి వాటితో సంతృప్తి చెంది లేనటువంటి వారి పట్ల కూడా మనము దానగుణం కలిగినటువంటి వారమే, సహకరించేటువంటి వారముగా ప్రభు యొక్క మందిరము కొరకు, ప్రభు యొక్క పరిచర్యలో ప్రయాసతో మనం పరిచర్యలో పాలుపొమ్ములు పొందుతూ ఆయన కృపకు పాత్రమగున రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ప్రభు మన వెనుకళ్ళి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదన కారణభూతుడైన దేవాని పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరినీ మీరు దీవించండి. వ్యర్థమైనటువంటి వాటిని, అబద్ధములను మాకు దూరముగా ఉంచండి. పేదరికము ఐశ్వర్యము కాక మా ప్రభా, మా తండ్రి, తగినంత ఆహారం మీరు మాకు అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తుంటున్నాం. ఈ రెండు మనవులు మా ప్రభా మేము నీ ముందు పెడుతుండగా మీరు మాకు అనుగ్రహించండి. ప్రభా, మా తండ్రి, నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడినట్లుగా, మా పౌరస్థితి పరలోకమందునది మేము గుర్తించి దాని కొరకు మేము ప్రయాసపడినట్లుగా సహాయం అనుగ్రహించమని వేడుతూ ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దీవించి ప్రతి అక్కరు కూడా తీర్చి దీవించి ఆస్వాదించమని కోరుతుంటున్నాం. టీవీ ప్రోగ్రామ్ స్పాన్ చేసిన ప్రియ దాసుడు ఆయన ఆర్సి రామయ్య గారిని బట్టి, దాసుడు అహిమతి గారిని బట్టి వందనాలు. వారి ముగ్గురు బిడ్డల కుటుంబాలు కూడా మీరు దీవించి ఆస్వాదించండి. సమస్త సమకూడి జరిగించండి. సమృద్ధిని దయచేయమని కోరుకుంటూ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించి చెల్లిస్తూ అజన యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని చూసిన దానం ఇప్పుడు మనకు సకల పరిశుద్ధులకు ఆయన ప్రేమించే భక్తులందరికీ నీ కార్యక్రమం వీక్షిస్తున్న వీక్షకులందరికీ తోడయ్యండి. అన్ని విషయాలు గొప్ప జయమును, ఆశీర్వాదమును, సమృద్ధిని ప్రభు మెండుగా దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.